వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం షాద్ నగర్ వెళ్ళే మార్గం మొత్తం ఇప్పుడు జనంతో నిండిపోయింది. ఈ ఊరు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, రాజ్ కుమార్ అనే వ్యక్తి పోక్సో కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత తనను జైలుకు పంపారనే కక్షతో బాలిక ఎవరైతే ఉన్నారో బాలిక తల్లి, బాలిక నానమ్మను, బాలికను, అట్లాగే తన భార్య, పిల్లల్ని మొత్తం 6గురిని 2 గంటల వ్యవధిలోనే 6గురిని హతమార్చాడు నిందితుడు. ప్రస్తుతం నిందితుడు పరారులో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బాధిత కుటుంబాలు ఇప్పుడు రోడ్డెక్కి న్యాయం కోసం ధర్నా చేస్తున్న పరిస్థితి. దీంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. సో ఒక 6గురిని ఒక వ్యక్తి చంపడం, అది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి 6గురిని చంపడం అనేది పెద్ద ఉద్రిక్తత దారితీసింది. షాబాద్ మొత్తం విషాదచారాలనుకున్నాయి. దాదాపు 2 కుటుంబాలకు సంబంధించి ఒక కుటుంబంలో 3, మరొక కుటుంబంలో 3, 6 కుటుంబాలు ఇప్పుడు రోధిస్తున్న పరిస్థితి. వాళ్ళ రోదనలు ఆకాశాన్ని అంటున్న పరిస్థితి. మాట్లాడదాం వాళ్ళతోని. అమ్మా, ఏ టైం జరిగిందమ్మా? మేము సందనవేలి ఇప్పుడు ఏడున్నాడు దొరికిండా పోలీసులకు? వాళ్ళని అడగాలి సార్. ఒక మమ్మల్ని అడుగుడు కాదు, మా ధర్నా వాడు లేడని, వాడు దింకపోయినని చెప్తుర్రు. వాళ్ళని అడగండి, వాళ్ళు మాకు ఏం న్యాయం చేస్తురో అదొక్కటి చెప్పండి, అంతే. మేము చెప్పి చనిపోయేటట్టున్నాం. వాళ్ళు ఎన్ని గంటలకు జరిగింది సార్? రాత్రి 11-10 మధ్యలో. అంటే ఎట్లా వచ్చిండు? డోర్ కొట్టినప్పుడు వీళ్ళు ఆయన వచ్చింది అనుమానాస్పదం కనిపించలేదు. గేట్ లోపలికి వెళ్ళి తాళం వేసి పండుకుంటారు వాళ్ళు. గోడ దుంకిపోయిండు. సీసీ కెమెరా గిట్ ఉంది, ఒకటి సీసీ కెమెరా గిట్ ఉంది. ఆ సీసీ కెమెరా గిట్ట లైట్ బంద్ చేసింది, దాంట్లో వడనీకి పడకుండా. ఆ గోడ దుంకిపోయి లోపల అది చేసేసి. ఎట్లా చంపిండు? అంటే కత్తి తీసుకొని వచ్చినప్పుడు తనతో పాటు తెచ్చుకున్నాడా? తనతో పాటే తెచ్చుకున్నట్టు తెచ్చి వస్తేనే కోసేసిండు కథం. ఇప్పుడు బాలిక ఎవరైతే ఉన్నారో, బాలిక తల్లి, బాలిక నానమ్మ, బాలికని గిట్ట కోసేసిండు. అదే ఇంట్లో బయటికి తీసుకెళ్ళి వాళ్ళ ఊరి దగ్గర ఒక చెరువు ఉంటుంది, అక్కడ కోసేసిండు. సార్ మళ్ళీ బాలిక ఇదంతా జరిగిన తర్వాత ఆయన అభ్యంతరం చెప్పలేదు? ఆయనతో ఎట్లా? అది ఏం జరిగిందో తెలియదు సార్ లోపల. అసలు వాళ్ళని తీసుకొని పోయింది, వీళ్ళని చంపి ఆ పాపని తీసుకొని పోయిండంటే తీసుకుపోయి గోడావతలకి ఎత్తేసి మరీ కారు స్టేడియంలో పెట్టిండు, అందులోకెళ్ళి తీసుకెళ్ళిండు అట్లా. సో ఫైనల్గా మీరు ఏం కోరుతున్నారు? వాడిని కుక్కని చంపినట్టు ఒక సైకో ఉన్నాడు, వాడు పిచ్చి కుక్క ఎట్లన్నా వాడట్లా, వాడిని చంపాలి, అదొకటి కోరుతున్నాం. మాకు ఈ షాబాద్ పిఎస్ వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. వాళ్ళు మాకు ఏం న్యాయం చేస్తారో అదొక్కటే కోరుతున్నాం మేము. సో జైలు నుంచి బెయిల్ మీద వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నిందితుడు? వాడు తెలియదు సార్ మాకాడు, అసలు జైలుకే వాళ్ళాడు, వీళ్ళు అరెస్ట్ చేయలేరు. వాడు జైలుకే వాళ్ళే, బెయిల్ తెచ్చుకుంటాను మేము క్వశ్చన్ వేస్తే వాడు బయట తిరుగుతుండు కదా సార్ అంటే వాడు బెయిల్ తెచ్చుకుంటాను వీళ్ళు చెప్తారు. వాడు ఏమన్నారు పోలే, వీళ్ళు ఏమన్నారంటే వాడు పోలీసు వాళ్ళకి పైసలు వాడు తెగితే ఎవడు ఏం పీకాడు, ఏ పోలీసు పీకాడు, ఓ ఎమ్మెల్యే ఏం పీకాడు అంటారు. వాడే మాకు అది చేసిండు. ఏం పని చేస్తాడు ఆయన? రోజు ఆయన ఉపాధి ఏంటిది, వృత్తి ఏంటిది? వాడు మంచి ఎవడని ఉంటే డబ్బులు ఉన్నాను చూసి దోస్తాను చేస్తాడు. దోస్తాను చేసి వానికి తాపుతాడు, తినబడతాడు, తాను అప్పులు తీసుకుంటాడు. అప్పులు తీసుకొని మళ్ళీ వాడు రిటర్న్ అప్పు అడిగితే నన్ను కిడ్నాపింగ్ చేసిండని కంప్లైంట్ ఇస్తాడు, అంతే. వాడు చేసేది డ్రాప్ అందరినీ అట్లా. పైసలు ఉన్నోనేమో పైసలు డ్రాప్ చేస్తాడు, ఆడపిల్లలు ఉంటే బెదిరించి ఇట్లా చేస్తాడు. సో ఈ బాలిక వెంట ఎంతకాలం నుంచి పడతా ఉన్నాడు? 1 ఇయర్ సార్. 1 ఇయర్కి ఎక్కువనే అయింది, 1 ఇయర్కి ఎక్కువ అయింది. వాళ్ళ నాన్నని గిట్ట చంపినా నేను అని చెప్పి వాడే చెప్పిండు, మీ నాయనని చంపినా తండ్రిని గిట్ట చంపిండు 1 ఇయర్ కింద. నేను అప్పుడు మీ నాయనని చంపితే ఎవడు పీకిండు, ఇప్పుడు మీ అమ్మని మీ నాయనమ్మని చంపుతా ఎవడేం పీకాడు, ఏ పోలీసు వాడు ఏం పీకాడు, ఏ ఎమ్మెల్యే ఏం పీకాడు అని గిట్ట ఇది గిట్ట పిఎస్లో చెప్పినాం మేము. చెప్తే గిట్ట వాళ్ళు పట్టించుకోలేరు. వాళ్ళు పట్టించుకుని ఉంటే ఇవాళ ఈ అనర్థం జరగకనే ఉంటుండే. సో ఇప్పుడు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు మీకు ఏమని సమాధానం? అసలు మా ముందుకే రాలేదు సార్ ఇప్పటి వరకు. మమ్మల్ని బలవంతంగా కానిస్టేబుల్తో పట్టుకొని వాళ్ళ 2 డెడ్ బాడీని తీసుకెళ్ళారు. ఇప్పటి వరకు మా ముందరికే రాలే, అంతే. ఫోన్ చేయలే, ఏం చేయాలి, మీకు ఏం కావాలని ఒక్కసారి గిట్ట అడగలే. అట్లా కనీసం అడగాలి కదా సార్, తీసుకెళ్ళాలన్నా వద్దా? సీసీటీవీ ఫుటేజ్ కానీ కలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఏం చేసుకోవాలి, వాళ్ళు రాలే రిటర్న్. డెడ్ బాడీ తీసుకొని పోయారు వాళ్ళు.
ఏం జరిగిందో ఎట్లా జరిగిందో వాళ్ళు ప్రాథమికంగా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, రోడ్డు పైన చూస్తుంటాం. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఏదో జరిగినప్పుడు కానీ ఆ మార్కింగ్ చేసుడు వాదేందో ఇదేందో చేస్తారు కదా, అటువంటి ఏ విషయం మాకు తెలియదు. ఒక సినిమా చూసినట్లు అయిపోతుంది మాకు కూడా మొత్తం ఆడ. కనీసం సీసీటీవీ ఎవిడెన్స్ అని తీసుకోవాలి కదా, వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి కదా. వాళ్ళు డెడ్ బాడీలు తీసుకొని పోవడమే, వాళ్ళు ఏది తీసుకోలే. 5 నిమిషాలు సార్, 5 నిమిషాలలో గేట్ వలగొట్టిరు, డెడ్ బాడీలు తీసుకొని అది గిట ఊరు చెత్త ట్రాక్టర్ ఉంటుందా, ఆ చెత్త ట్రాక్టర్ వేసుకొని పోయారు. ఇప్పటి వరకు ఒక్కరి గిట రాలే. వాడు వచ్చిండు తీసుకొని వెళ్ళిపోయారు. మీరు పక్కనే ఉంటాడు, అతనికి ఇంటిమేషన్ కూడా లేదు. మా తమ్ముడు బాబాయ్ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? మీరు వచ్చి తలుపు కొడితేనే మాకు తెలిసింది, అప్పటి వరకు తెలియదు. జరిగింది 11-12 గంటల మధ్యలో, మీరు వచ్చింది 3 గంటలకు. ఆ మధ్యలో 2 గంటలు ఏమైంది? ఎందుకు స్ప్రెడ్ చేయలేరు? ఇదంతా పోలీసు నిర్లక్ష్యం వల్లనే అయింది. మీరు కరెక్ట్ ఉంటే 6 ప్రాణాలు బతుండి అలా, మీరు నిర్లక్ష్యం వల్ల 6 ప్రాణాలు పోయినాయి. సో గతంలో ఏమైనా కేసులు ఏం లేవు. అంటే భూమి విధానం మా ఊరు కాదు, పక్క ఊరు, ఇక్కడ తెలియదు కదా. ఉన్నాయా? ఉన్నాయంట. మన మీద ఆల్రెడీ కంప్లైంట్ చేసిర్రు. ఇట్లా మీద మస్తు మంది కేసులు ఉన్నప్పుడు ఎట్లా బయటకు వదిలిపెట్టారు? అదే సార్, వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్తున్నాం కదా, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. వాళ్ళు మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోయినప్పుడే చెప్తారు, వాళ్ళే చెప్తారు, వాని మీద మస్తు కేసులు ఉన్నాయి, అది చేస్తాము, వాడిని పట్టుకొస్తాము, బెదిరిస్తామంట అని అన్నారు. పట్టుక రాలే, కౌన్సిలింగ్ ఇవ్వలే, పట్టించుకోలే. ఏది పట్టించుకోనందుకే ఇవ్వలేన్నాడు, మా ప్రాణాలు పోయినాయి అంతే. సో మన నిందితుని భార్య పిల్లల్ని కూడా చంపినట్ట మళ్ళీ అది తెలియదు సార్ మాకు. ఇక అక్కడ ఏం జరిగింది తెలియదు. ఎంత దూరం ఉంటుంది ఆ నిందితుని ఊరు? 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అంతే, 5-6 కిలోమీటర్లు అంతే. సో ఇది మొత్తానికి నిందితుడు చాలా యథేచ్ఛగా వాళ్ళు చేయాలనుకున్న పని మొత్తం చేసేసిండు. ఆ బాలికను తీసుకెళ్ళిండు, అట్లాగే బాలికను తల్లిని చంపిండు, వాళ్ళ నానమ్మని చంపిండు. సో అట్లాగే వాళ్ళ కుటుంబం ఏమవుతుందో కుటుంబాన్ని ముగ్గురిని కూడా హతమార్చి ఇప్పుడు పరారులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పోలీసులు వాళ్ళకు అర్ధరాత్రి తర్వాత సమాచారం అందింది. ఇప్పటి వరకు వాడు పరారులోనే ఉన్నట్టు, నిందితుడు ఎవడైతే రాజ్ కుమార్ ఉన్నాడో వాడు పరారులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మృతదేహాలను మాత్రం ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు పోస్ట్మార్టం కోసం తరలించారు. అయితే నిందితుడిని పట్టుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళకి ఏదైతే వీళ్ళు బాధిత కుటుంబాలు ఏమంటున్నాయంటే ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, ఇన్స్టెంట్ న్యాయం జరగాలి. నిందితుడు ఎట్లయితే ఉన్నాడో వాడు ఒక పిచ్చుకుక్కలాగా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మనతో ప్రమాదం కాబట్టి వాడిని కూడా చంపాలనే వీళ్ళు నిందితుల తరపు బాధితులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళని సస్పెన్షన్ కోరాలి మనం. ఇదంతా కారణం కేవలం మనం ఇక్కడ కూర్చొని ఈ వ్యవస్థను ప్రశ్నిస్తేనే తప్ప ఇక్కడ న్యాయం జరగదు. మనం కూర్చోవడానికి నినాదం ఇవ్వడానికి వెనకడుగు వేస్తే ఎట్లా కూడా న్యాయం జరగదు. రేపు మన చెల్లె, మన అక్క, మన బిడ్డ కాలేజీకి సేఫ్గా పోయి రావాలి, రక్షణ రావాలి. పోలీసింగ్ అన్నది పనిచేయాలంటే మనం ప్రశ్నించక తప్పదు. ఈ రోజు ప్రశ్నించకపోతే మనకు కానే కాదు. ఈ రోజు ఇక్కడ తక్షణంగా నిందితుని ఉరి తీయాలి. అధికారుల నిర్లక్ష్యాన్ని పాటించినటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి.